విజయ డైరీ విషయంలో పొలిటికల్ టోన్ అండ్ ట్యూన్ ఎందుకు మారింది? అలా మారడం దేనికి సంకేతం? సహకార డైరీల విషయంలో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కాదు దశాబ్దాలుగా ఏం చెప్తా ఉంది? వాస్తవాలేంటి? ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? ఆ లెక్క చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఇది కేవలం రాజకీయాలకు మాత్రమే సంబంధించింది కాదు కదా. పాలంటే జనం జీవితాలకి సంబంధించిన విషయం. కల్తీ పాలు తాగి రాజమండ్రి లాంటి చోట్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో మనం ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం కదా. పైగా సహకార డైరీ అంటే అగ్రికల్చర్ తోనూ రైతులతోనూ నేరుగా ముడిపడిన రంగం కదా. మరి ఆ రంగం పచ్చగా ఉంటే రాజకీయంగా కూడా లాభం ఉంటుంది కదా. మరి అధికారంలో ఉన్నవాళ్ళు సొంత పార్టీ నాయకులే దూరంగా ఉండాలి అని ఎందుకు చెప్తారు? చెక్ చేద్దాం డీటెయిల్డ్ గా, పాయింట్ బై పాయింట్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఏపీ తెలుసుకోవాల్సిన 2 నేషనల్ లెవెల్ ఎగ్జాంపుల్స్, దట్టు ప్రధాని మోదీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్న ఇష్యూస్ ని నేను కోట్ చేస్తా. మన తెలుగు జాతి గర్వించదగిన ఒక బ్యూరోక్రాటిక్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చెప్పబోతున్నా. అందుకోసం చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే కామెంట్ చేయండి, దట్టు పొలైట్ గా. విజయ డైరీ విషయంలో రాజకీయం అనూహ్యంగా మారడం చూస్తా ఉన్నాం కదా. ఈనాడులో చూడండి, ఉదయం చూడగానే ఇలా చలసాని ఆంజనేయులు విజయం సాధించారు అనే వార్త కనపడింది కదా. ఆ వార్త లోపలికి వెళ్తే మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర ఆంజనేయుల్ని కలిశారు, పైగా చైర్మన్ ఎంపిక మీద చర్చించారు అని రాశారు ఇక్కడ. మళ్ళీ అదే ఈనాడులో కొన్ని గంటల తర్వాత వచ్చిన ఈ వార్త చూడండి. డైరీ పగ్గాలు కావాలా, పార్టీతో రిలేషన్ కావాలా తేల్చుకోవాలి, అయితే అది లేకపోతే ఇది, ఏదో ఒకటే ఉంటుంది అన్నట్టుగా అల్టిమేటం ఇవ్వడం చూస్తా ఉన్నాం కదా. ఆ వెంటనే ఆంజనేయులు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఆసుపత్రిలో చేరారు అని కూడా రాశారుగా. అంటే ఈ హైడ్రామా కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా కనపడతా ఉంది కదా. ఎందుకు ఇలాగ జరుగుతుంది? డైరీ అంటే పాల సేకరణ అంటే వ్యవసాయంతో, రైతులతో, అంటే వేలు కాదు లక్షల మందితో నేరుగా ముడిపడిన వ్యవహారం కదా. డైరీ పచ్చగా ఉంటే, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే రాజకీయంగా కూడా ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది కదా. పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గనక, మంచిగా నడిపిస్తే గనక. కానీ ఎందుకని టీడీపీ నాయకత్వం డైరీల విషయంలో ఒక టిపికల్ స్టాండ్ తీసుకుంటుంది? ఇప్పుడు విజయ డైరీ విషయంలోనే కాదు, సంగం డైరీ విషయంలో కూడా 2013 నాటి సిచ్యువేషన్ ని నేను కోట్ చేస్తా. బట్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటో చెప్పే ముందు 2013లో ఏం జరిగింది? ఇప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు ధూళిపాల నరేందర్కి అప్పట్లో పార్టీ నాయకత్వం అల్టిమేటం ఇచ్చింది. మీరు డైరీ వ్యవహారాల్లో ఉంటారా, పార్టీ కావాలా మీకు అని అడిగింది. అప్పుడు కూడా అడిగితే చాలా వ్యూహాత్మకంగా, అంతకుమించి నాక్ అంటారు కదా, పొలిటికల్ నాక్ తో నరేంద్ర ఇష్యూని హ్యాండిల్ చేశారు. సంగం డైరీ తన తండ్రి వీరయ్య చౌదరి మానసపుత్రిక, ఆయన ఆశయాల్ని నెరవేర్చడం తన లక్ష్యం అని చెబుతూ చాలా వ్యూహాత్మకంగా కోఆపరేటివ్ సెక్టర్ నుంచి కార్పొరేట్ వైపు సంగం డైరీని నడిపించడం కనపడుతుంది. అప్పట్లో డిఫరెన్సెస్ రాబట్టే కదా ధూళిపాల నరేంద్ర ఇప్పటికే క్యాబినెట్ లో ఉండరు. లేకపోతే ఆయన స్టేచర్ కి, క్యాలిబర్ కి, ట్రాక్ రికార్డ్ కి క్యాబినెట్ బెర్త్ అనేది రియల్లీ డిజర్వ్డ్ కదా. ఆరోసారి ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, రైతులతో అసోసియేషన్ ఉంది ఆయనకి, పైగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన దక్షతతో చిన్న వయసు నుంచే నిర్మించి చూపించారు కదా. తండ్రి హఠాత్ మరణంతో గట్టిగా 30 ఏళ్ళు కూడా రాకమునిపై ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు మామూలుగా అయితే మంత్రి అయి ఉండాలి. అప్పటి డిఫరెన్సెస్ ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసినా గానీ హ్యాపీగా ఆయన సంగం డైరీని నడిపిస్తా ఉన్నారు. కండిషన్స్ అప్లై అయిన ఎందుకన్నా 2021 ప్రాంతంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం వేసిన రాజకీయ వ్యూహాల దెబ్బకి ఇలాంటి ఇష్యూస్ ని నర్మగర్భంగా కూడా నరేంద్ర ప్రస్తావించరు ఇప్పుడు. ఎందుకంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా 2013 నాటి ఫ్రిక్షన్ కంటే కూడా 2021 నాటి రాజకీయ దాడి తన మీద ఎక్కువైపోయింది అని ఆయన భావిస్తారు. కానీ టీడీపీ నాయకత్వానికి కానీ, టీడీపీని దగ్గరగా ఫాలో అయ్యే నాలాంటి వాళ్ళకి కానీ ఈ విషయాలన్నీ గుర్తుంటాయి కూడా కదా. ఇందులో ఎలాంటి ఎగ్జాజరేషన్ లేదు. ఇప్పటికి 2 డైరీలు చూసాం మనం, విజయ డైరీ, సంగం డైరీ. సక్సెస్ స్టోరీలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కృష్ణా జిల్లాలోనే ఇదే విజయ డైరీలో మండవ జానకిరామయ్య లాంటి సక్సెస్ స్టోరీలు కనపడతాయి. అదే విశాఖ డైరీ లాంటివి చూస్తే గనక ఆడారి తులసిరావు లాంటి దిగ్గజాలు అద్భుతాలు చేసిన చరిత్ర కనపడుతుంది. ఇదిగో చూడండి, టైం లైన్ కనపడతా ఉంది కదా. ఇక్కడ 50,000 లీటర్ల స్థాయి నుంచి ఆడారి విశాఖ డైరీని 10 లక్షల లీటర్ల వరకు తీసుకెళ్లారు. 11 కోట్ల స్థాయి నుంచి 1400 కోట్ల స్థాయికి పెంచడం అంటే వండర్ఫుల్ సక్సెస్ రికార్డు కదా. ఇది కేవలం కోట్ల
టర్నోవర్ కాదు, రైతుల జీవితాలు కదా. ఎన్ని వేల కుటుంబాలు ప్రయోజనం పొందుంటాయి, అన్ని లక్షల లీటర్లు అంటే ఎన్ని జీవితాలకి ఆరోగ్యకరమైన పాలు అందుంటాయి, ప్రజా ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహకార డైరీ సక్సెస్ అంటే. మరి సక్సెస్ స్టోరీలు సరే, విషాద గాథలు కూడా ఉన్నాయి కదా. ఈ మధ్యన వెరీ రీసెంట్ గా ఒంగోలు డైరీ, ఇదిగో చూడండి 2018 ఇక్కడ డేట్ కనపడతా ఉంది కదా. రైతులు ఇలా నెత్తి కొట్టుకుంటూ ప్రభుత్వం ఆదుకోవాలి అని రోడ్డు ఎక్కడం చూసి ఉంటాం కదా. పాపం ఇలాంటి విజ్ఞప్తులు ఏవి పనిచేయలే, ఒంగోలు డైరీ మూతపడింది. అంతకంటే ముందు అసలు డైరీ విషాదం అంటే చాలా మందికి చిత్తూరు డైరీ గుర్తొస్తుంది. ఎందుకని, ఇదిగో చూడండి, గూగుల్ అడిగితే చెప్తుంది డేటా. ఎర్లీ 90s లోనే చిత్తూరు డైరీ కెపాసిటీ 3 లక్షల లీటర్లు. చూడండి, ఈ చిల్లింగ్ కెపాసిటీ చూస్తే నిజంగా ఆశ్చర్యం కదా. ఎప్పుడు ఎర్లీ 90s లో లాభాల్లో బ్రహ్మాండంగా నడిచిందిట. కానీ ఎందుకనో 2000 సంవత్సరం వచ్చేసరికి, ఏంటి ఆ పీరియడ్ చూడండి, ఎర్లీ 90s నుంచి 2000 సంవత్సరం వచ్చేసరికి చిత్తూరు డైరీకి నష్టాలు వచ్చినాయిట. నష్టాలు వచ్చి మూతపడే పరిస్థితి వచ్చిందిట. ఎందుకు వచ్చిందండి ఇలాగని అడిగితే గూగుల్ చూడండి, కొన్ని ప్రైవేటు సంస్థల పోటీ అని చెప్తా ఉంది. చూసారా, అందులోనే ఉంది అసలు మతలబ్ అంతా. అంటే రాజకీయం, సహకార డైరీ అనేవి ఎంత అవినాభావ ఆర్థిక బంధంతో కూడుకున్నవి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు. నాట్ ఓన్లీ చిత్తూరు డైరీ, ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ డైరీలన్నీ తిరుగులేని సాక్ష్యాలు కదా. మరి అసలు సహకార రంగం ఎందుకు బతకాలి? సహకార రంగం బతికితే రైతుల ప్రయోజనాలే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా కదా. ఈ మధ్యన కల్తీ పాలు తాగి రాజమండ్రిలో అన్ని మరణాలు సంభవిస్తే అసలు కారణం ఏంటి అనే విషయం ఇప్పటికీ బయటికి రాలా. కల్తీ పాల బెడద ప్రజల పాలిట ఏ స్థాయిలో ఉంది అనేది మాత్రం తెలిసింది కదా. అందుకోసమే సహకార రంగం బతికితే ప్రజలకు ఆరోగ్యం, రైతులకు ప్రయోజనం. మరి ఎవరి ప్రయోజనాలకి దెబ్బనో బ్రేకులు వేయడం, బ్రేకులు పడటం చాలా వ్యూహాత్మకంగా అనేది కనపడుతూ ఉంటుంది ప్రతి సందర్భంలోనూ. మరి నేను సక్సెస్ స్టోరీలు చెప్తానన్నా కదా, అవేంటో తెలుసా? ఈ దేశపు పశ్చిమ ప్రాంతపు స్టోరీలు అవి. సాధారణంగా మనం అసలు సక్సెస్ స్టోరీ పాల రంగంలో అంటే అమూల్ అని అలవోగ్గా అనేస్తుంటారు. కానీ అమూల్ ఎస్టాబ్లిష్ అయ్యి నిలబడ్డానికంటే ముందే అద్భుతమైన, అపూర్వమైన సహకార సక్సెస్ ని సాధించిన రాష్ట్రం మహారాష్ట్ర. తెలుసా అసలు ఎలాంటి అడుగేశారు పాల విషయంలో? మహారాష్ట్ర అయినా దేశమైనా అప్పట్లో ఎలాంటి కరువు పరిస్థితుల్లో ఉండేవి అని తెలుగు బ్యూరోక్రాట్ దిగ్గజం కంటిపూడి పద్మనాభయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆయన స్వయంగా చెప్పారు. నా ప్రత్యక్ష అనుభవం ఇది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఆయన 1960s లో బ్యూరోక్రాట్ గా మహారాష్ట్రలో బాధ్యతలు చేపట్టినప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్ కావాలంటే మంత్రి రికమెండేషన్ లెటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదిట. అలాంటి సిచ్యువేషన్ లో సహకార రంగానికి ఆయువు పోసి జవజీవాలిచ్చి ఎలాగ నిలబెట్టాము, దట్టు 3 టైర్ సిస్టమ్ ని ఎలా తీసుకొచ్చాము అనేది ఆయన వివరించిన తీరు అర్థమైతే గనక కళ్ళు చెమ్మగిలితాయి. అప్పట్లో గూగుల్ లేదు కాబట్టి, సమాచారం ఇంత స్ప్రెడ్ అవ్వడం లేదు కాబట్టి, కంటిపూడి పద్మనాభయ్య లాంటి దిగ్గజాల కాంట్రిబ్యూషన్, సహకార రంగం ఎవల్యూషన్ చాలా కొద్ది మందికే తెలుస్తా ఉంది. అఫ్ కోర్స్ తెలిస్తే ఏముంది, ఇప్పటికీ ఇంపాక్ట్ కనపడతా ఉంది కదా. పాల రంగంలో అయినా, చక్కెర రంగంలో అయినా సహకార రంగం అంటే కేర్ ఆఫ్ మహారాష్ట్రే కదా. అంతెందుకు, మోడీ పేరు ప్రస్తావించా కదా నేను మొదట్లో. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? స్వయంగా మోదీనే చెప్పారు 2016లో. ఇదిగో చూడండి, శరద్ పవార్ తన రాజకీయ గురువని చేయి పట్టి నడిపించారు అని చెప్పడమే కాదు, సహకార రంగాన్ని బలోపేతం చేస్తే గనక రైతులకి ప్రయోజనం, ప్రజలకి ఆరోగ్యం, అన్నిటికీ మించి రాజకీయంగా అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తనకి చెప్పారు అని మోడీ అక్నాలెడ్జ్ చేయడం కనపడుతుంది కదా. అంతెందుకు, ఎర్లీ మిలేనియంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. కోఆపరేటివ్ సెక్టర్ కి సంబంధించి మోదీ, శరద్ పవార్ కోఆపరేషన్ గురించి కూడా అప్పట్లో రాజకీయం ప్రత్యేకంగా మాట్లాడేది. అంటే కోఆపరేటివ్ సెక్టర్ అనేది పాల రంగంలో అయినా, చక్కెర లాంటి రంగాల్లో అయినా కానీ రాజకీయాన్ని పండించడం ఒక ఎత్తు అయితే, ప్రజలకి ఆరోగ్యాన్ని, రైతులకి లాభాల్ని తీసుకొచ్చే ఒక అపూర్వమైన, అత్యవసరమైన ఇంగ్రీడియంట్ మన సొసైటీకి అని అర్థమవుతుంది కదా. మరి ఇలాంటి సహకార రంగం విషయంలో రాజకీయం ఎందుకని చాలా టిపికల్ అండ్ డిఫరెంట్ స్టాండ్ తీసుకుంటూ ఉంటుంది? కారణం ఏంటంటారు? కామెంట్ అనేది మాట్లాడుకున్నాం కదా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాత్రమే చేయాలి. ఎందుకంటే కీ టాక్స్ ఆలోచనలకి వేదిక.